సాహితీ మిత్రులకు నమస్తే. కాంతి నల్లూరి కథల ఛానల్కు స్వాగతం. కార్మిక కర్షక మహిళల కథల సమాహారంలో సహీదా అలియా శేషలత గారి పోరు లేనిదే కథ వినిపిస్తున్నాను. కథలోకి వెళదామా? నానమ్మకి అత్తకి కాలేజీ విశేషాలు చెప్తూ పడుకుని ఉన్న సుమన హఠాత్తుగా లేచి బాత్రూంకి వెళ్ళింది. ఇదేంటి, ఇంకా వారం రోజుల టైం ఉంది కదా, అప్పుడే వచ్చేసింది అని తిట్టుకుంటూ బాత్రూమ్ బయటకు వచ్చి ఇంట్లోకి రాకుండా అక్కడే నిలబడి అత్తా అత్తా అని కేకేసింది. కుమారి బద్ధకంగా లేచి వచ్చింది. ఏమిటి అంటూ. వారం రోజుల టైం ఉందని లెక్కబెట్టుకునే హైదరాబాద్ వెళుతూ ఇక్కడ ఆగాను. ఇదేమో ఇప్పుడే తగలడింది. నా బ్యాగ్లో నాప్కిన్స్ ఉన్నాయి, తెచ్చివ్వు, స్నానం చేసి ఏ బస్కో వెళ్ళిపోతాను అంది చిరాగ్గా. కుమారి గబగబా వెళ్ళి నాప్కిన్స్ తెచ్చిచ్చి, అదేంటే అప్పుడే వెళ్ళిపోతానంటావు అని అడిగింది. మరేం చేయాలి, నేను బయట కూర్చోను కదా. కుమారి నవ్వి, ఏం అవసరం లేదులే, నీళ్లు పెడతాను, స్నానం చేసి లోపలికొచ్చేయి అంటూ నీళ్లు తోడడానికి వెళ్ళింది. సుమన అలాగే నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయింది. నీళ్లు పెడుతున్న కుమారిని నానమ్మ ఏం అనదా అని అడిగింది అనుమానంగా. ఏం అనదులే, ఇప్పుడు ఆవిడ రాజ్యం నడవడం లేదులే, నీకు తెలియదు కదూ, నేను ఇప్పుడు స్నానం చేసి ఇంట్లోకి వచ్చేస్తున్నాను అని లోపలికెళ్ళింది. బట్టలు తీసుకొచ్చిన కుమారిని వెళ్ళనివ్వకుండా, అత్తా నిజంగానా, ఎప్పటినుంచి అంది ఆశ్చర్యం నుండి ఇంకా తేరుకోలేనట్లుగా. 2 ఏళ్ల నుంచి. ఎలా ఒప్పుకుంది? నువ్వు ముందు స్నానం చెయ్యి, అన్నీ చెప్తాను. ఊహు, ముందు చెప్పు. ఏముంది, ఆవిడికి వయసైపోయింది, చేసుకోలేకపోతుంది. నేను ప్రతి నెల అలా కూర్చుని విసిగిపోయాను. హైదరాబాద్ వెళితే హాయిగా ఉండేది మీ ఇంట్లో. ఇంకా ఓసారి స్నానం చేసి లోపలికి వచ్చేస్తానని చెప్పాను. ముందు ఒప్పుకోలేదు, ఏడ్చింది. నేను మొండికేశాను. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి వెళ్ళిపోతానన్నాను. కొత్తగా పెట్టారులే ఇక్కడ కూడా. తప్పక ఇక ఒప్పుకుంది. సరే కానీ నువ్వు ముందు స్నానం చేయి, చిరాగ్గా లేదు, ఇంకా చాలా ఉన్నాయిలే మార్పులు నీకు చెప్పేవి ఓపిగ్గా చెప్పింది కుమారి. సుమన అంత నొక్కి నొక్కి ఎందుకు అడిగిందో కుమారికి అర్థం కాకపోలేదు. 6 ఏళ్ల క్రితం దీని మీద పెద్ద యుద్ధమే జరిగింది సుమనకి సీతమ్మకి. దానికి ప్రత్యక్ష సాక్షి కుమారే. సీతమ్మకు 2 కొడుకులు, 1 కూతురు. సత్యం, వేణు, కుమారి. సత్యం సుగుణలకు 2 పిల్లలు, పద్మజ, సుమన. కుమారికి భర్తతో విడాకులయ్యి తల్లి దగ్గరే ఉంటుంది అప్పటికే. సత్యంకు పౌరోహిత్యం ఇష్టం లేకుండింది. స్నేహితుల ద్వారా చెప్పుల షాపులో ఉద్యోగం వస్తే పోతానని పట్టుబట్టాడు. తండ్రి ఒప్పుకోలేదు. బాగా గొడవైంది. బ్రాహ్మణ పుట్టకు పుట్టి చెప్పుల షాపులో పనేమిట్రా, పౌరోహిత్యం చేయక. సత్యం వెనలే. సుగుణను తీసుకెళ్ళి హైదరాబాదులో కాపురం పెట్టాడు. తండ్రి కొడుకుతో మాటలు మానేశాడు. ఎవరూ దిగిరాలే. ఆఖరికి ముసలితనంలో ఆధారం కావాల్సి కొడుకు బాగానే సెటిల్ అయ్యాడని అర్థమై మారాడు. హైదరాబాదుకు రాకపోకలు మొదలైనాయి. అప్పటికి సత్యంకి నాస్తికత్వం ఇంకా బాగా వంటబట్టింది. ఇంట్లో మడులు తడులు అన్నీ బందైనాయి. తలకొరివి పెట్టేవాడు, పోషించేవాడు కొడుకేనాయ, అందులోనూ పెద్ద కొడుకు. తప్పని స్థితిలో అడ్జస్ట్ అయ్యారు ఇద్దరు. కొద్ది రోజులకు తండ్రి పోయాడు. తల్లిదండ్రుల మగపిల్లాడి పెంపకంలో ఇంటి పనులు, వంట చేతకాని సత్యంకు హైదరాబాద్ వెళ్ళాక సుగుణ బయట కూర్చోవడం సంకటమే అయ్యింది. కొత్త భావాలు వంటబట్టాక సుగుణను బయట కూర్చోవటం మాన్పించాడు. అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది సుగుణ. సత్యంకు మూఢాచారాల పట్ల వ్యతిరేకత ఉండటం అబద్ధమేమీ కాదు కానీ ఆ 3 రోజులు వంట, ఇంటి పనుల బాధ తప్పడం బోనస్గా దొరికి మరింత సౌకర్యంగా తోచింది. సీతమ్మకు దిగమింగుకోక తప్పలేదు. కొడుకు ఇంట్లో నాస్తిక పద్ధతులకు తప్పనిసరి తల వంచిన సీతమ్మ కోడలు, మనవరాళ్ళు తన ఇంటికి వస్తే మాత్రం తన పద్ధతుల్లోనే వాళ్ళను ఉంచేది. కొడుకుని మాత్రం వదిలేసేది. మగవాడు
సంపాదించేవాడును, కోడలు మనవరాళ్ళు స్త్రీలు, సమాజం తన చెప్పు చేతుల్లో ఉంచిన వాళ్ళును. ఆర్థికంగా తాను వారి మీద ఆధారపడి లేదు, ఇంకేం సాగించుకునేది. పద్మజ పెద్ద మనిషి అయినప్పుడు మాత్రం సుగుణ ఊరుకోలేకపోయింది. అత్తగారిని పిలిచి ఫంక్షన్ చేద్దాం అంది. నాకైతే ఇష్టం లేదు, అదంతా అనవసరమైన తంతు అన్నాడు సత్యం. పద్మజకు పట్టుమని 12 ఏళ్ళు లేవు. ఆమెనెవరూ అడగలేదు. ఆమెకు అంత ఆలోచన లేదు. చుట్టుపక్కల సమాజంలో తన స్థానం, అత్తగారి భయం, ఇంకా పోని పాత నమ్మకాలు సుగుణను ఫంక్షన్ వైపు మొగ్గేలా చేశాయి. సత్యం మీ ఇష్టం అని ఊరుకున్నాడు. సీతమ్మ సహజంగానే సంతోషించింది. పద్మజకు 11 ఏళ్ళప్పటి నుండే కోడలికి చెప్తూ వస్తుంది. మరి ఫంక్షన్ కూడా చేయరేమో అని ఆవిడ భయం ఆవిడది. ఫంక్షన్ జరగటం కాదు కానీ దీని ప్రభావం సుమనపై బాగా పడింది. 4 ఏళ్ల తర్వాత తనకు అదే స్థితి ఎదురైనప్పుడు ఫంక్షన్ వద్దు, ఎవరికేం చెప్పవద్దు అనేసింది ఖచ్చితంగా. 4 ఏళ్ల కాలం సుగుణలోనూ మార్పు తెచ్చింది. ఓ సహజమైన విషయానికి ఈ తంతులేంటమ్మా, ఛ వద్దమ్మా, కూతుర్ల వాదనను కాదనలేకపోయింది. సత్యం ఎలాగూ సపోర్టే. అలా ఆ గండం గట్టెక్కింది సుమనకు. సీతమ్మకు మాత్రం ఈ విషయం ఆశ్చర్యాన్ని కలిగించకున్నా ఎంతో క్షోభను కలిగించింది. చిన్నది, మొండిది అని తిట్టుకుని ఏడ్చి ఊరుకుంది. వేసవి సెలవుల్లో నానమ్మ దగ్గరకు బయలుదేరినప్పుడే తల్లితో చెప్పింది సుమన. ఇదిగో నానమ్మ ఇడిగా కూర్చోమంటే మాత్రం కూసోను, అలా బయట ఉండాల్సి వస్తుందంటే మాత్రం రావడమే మానేస్తాను. చూద్దాములే అనేసింది సుగుణ. సీరియస్గా తీసుకోలే. అనుకోకుండా సుగుణ పక్క ఊరిలో చుట్టాలింటికి వెళ్ళినప్పుడే సుమనకు పీరియడ్స్ వచ్చాయి. తనను సపోర్ట్ చేయడానికి అమ్మ ఉంటుంది అన్న ధీమాలో ఉన్న సుమనకు పిడుగుపడ్డట్టయింది. ఏం చెయ్యాలి? చెప్పకుండా ఉండడం అసాధ్యం కనుక ఇక తప్పని స్థితిలో నానమ్మకు, అత్తకు చెప్పింది. నేను ట్రైన్ ఎక్కేటప్పుడే చెప్పాను అమ్మతో, నేను ఇలా విడిగా కూసోనని. కూసోకపోతే ఎలాగే? ఏదో కళ్ళు మూసుకొని ఈ 3 రోజులు. మరి నా మడి పాడైపోదు? మా అమ్మ కదూ, కావాలంటే పోని స్నానానికి నీళ్ళిస్తాలే ఏమ్మా, బుజ్జగిస్తుంది సీతమ్మ. మనవరాల్ని ఎలాగైనా బతిమాలో బామాలో ఆ కార్యక్రమానికి ఒప్పించాలని ఆవిడ తాపత్రయం. నీళ్ళిస్తానడం ఆవిడ దృష్టిలో పెద్ద రాజీ. కానీ సుమనకు ఆ మొత్తం కార్యక్రమం అంటేనే చీదరగా ఉంది. నీళ్ళిస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి? ఆ ఇంట్లో తరతరాలుగా వస్తున్న ఆచారాల ప్రకారం బహిష్టు అయిన వాళ్ళు ఓ విడి గదిలో కూసోవాలి. ఆ 3 రోజులు వాళ్ళు ఇంటికి వచ్చే వాళ్లతో కలవకూడదు, మాట్లాడకూడదు, స్నానం చేయకూడదు, బట్టలు ఉతుక్కోకూడదు. తలదూకోవడం కూడా ఏదో ఇప్పటి వాళ్ళు చేస్తున్నారు. ఏ అలంకరణ లేకుండా ఉండాలి. అన్నం ఆకులో పెడతారు. అందులోకి పదార్థాలన్నీ పైనుండి ఎత్తి పడేస్తారు. తాగితే మైల అన్నట్లు. చిన్నపిల్లల తల్లులైతే వాళ్ళ పిల్లల్ని కూడా గుడ్డలు లేకుండా నగ్నంగా పంపిస్తారు. ఎవరినైనా పొరపాటున తాగితే ఇక వారు ఆ గుడ్డలిడిసి స్నానం చేయాల్సిందే. అసలు ఆ అన్నం పైనుంచి పడేసే దృశ్యం తలుసుకునేసరికి కడుపులో దేవింది సుమనకు. ఛీ, కుక్కకు పడేసినట్లు. అలా పెడితే చచ్చినా తినను, పస్తులుండి సస్తాను గాని అని అనుకుంది సుమన. నిజానికి తన దాకా వచ్చాక కానీ అందులోనే అమానుషత్వం పూర్తిగా అర్థం కాలే ఆమెకు కూడా. అమ్మ వాళ్ళు ఎందుకు అలా ఒప్పుకుంటారు అని అప్పటికి ఆశ్చర్యపోయేది. తన ఆటల్లో పడిపోయేది అంతే. నువ్వు హైదరాబాద్ వచ్చినప్పుడు అమ్మ, అక్క విడిగా కూసోరు కదా. వాళ్ళు స్నానం చేసి ఇంట్లోకి వస్తే నువ్వు ఊరుకుంటావు కదా. మరి అక్కడైనా ఇక్కడైనా ఒకటే కాదా? రాజీకి ఒప్పుకోకుండా సూటిగా అడిగేసింది సుమన. సీతమ్మ
నిశ్చేష్టురాలైంది. ఆ ప్రశ్న ఆమె మనసులోని ఓ సున్నితమైన స్థానాన్ని తాకింది. అన్నాళ్లుగా కొడుకు ఇంట్లో బలవంతంగా రాజీ పడిపోయినప్పటి గాయాన్ని కెలికింది. ఏమందేమంది? అక్కడే నీ ఆచారం మంటగలిసింది కదా, మరి ఇక్కడ మాత్రం విడిగా కూసుంటే నీ సాంప్రదాయం ఎలా నిలబడుతుంది అంటుంది తన మనవరాలు. అవును, అది మీ నాన్న ఇల్లు. అక్కడ వాడి ఇష్టం వచ్చినట్లు నేను ఉన్నాను. ఇది మీ తాత ఇల్లు. ఆయన పోయాక నా ఇల్లు. ఇక్కడ నా ఇష్టం వచ్చినట్లు మీరు ఉండాలి అన్నది రోషంగా. ఓహో, ఇంతకాలం నానమ్మ ఇల్లంటే నా ఇల్లు కూడా అనుకున్నా. అయితే కాదన్నమాట. కేవలం నీ ఇల్లు అన్నమాట. సరే, మరి నీ ఇంట్లో నీ ఇష్టం వచ్చినట్లు నేను ఉండలేను కనుక నేను ఎటైనా వెళ్ళిపోతాను అంది సుమన అంతే తీవ్రంగా. సీతమ్మ మాటలు సుమననెంత గాయపరిచాయో సుమన సమాధానం ఆవిడనంతగా క్షోభ పెట్టాయి. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏమనకుండా దొడ్లోకి పోయి మల్లెపందిరి కింద కూసుని కళ్ళొత్తుకోసాగింది. సుమన అడిగే దాంట్లో తప్పు కనిపించకపోయినా తల్లిని ఎదిరించలేక ఎటూ చెప్పలేక మౌనంగా అంతా చూస్తున్న కుమారి ఇక ఉండబట్టలేక, అదేమిటే చిన్న పెద్ద లేకుండా ఆ మాటలు? పెద్దావిడ కోసమైనా మనం కొంచెం ఆలోచించవద్దు అని మేనకోడల్ని మందలించి తల్లి దగ్గరికి వెళ్ళింది. మీరిలా పెద్దావడా పెద్దావడా అని నోరు మూసుకోబట్టే నా దాకా వచ్చాయి ఈ బాధలు. స్థానబలిమి లేని సుమన మనసులోని మాట బయటపడలేదు. నా తప్పేం లేదన్నట్లు అలాగే అరుగు మీద కూర్చొని ఉంది ఎండలో. ఆస్తి, దాని నుండి వచ్చే అధికారం గురించి ఇంకా తెలియని సుమన నానమ్మ మాటలకు లోపలే రగిలిపోతుంది. అంతేనా? అంతా డబ్బులోనేనా? డబ్బు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ మాట వినాల్సిందేనా? న్యాయం ఉండదా? మంచి పద్ధతులు అవి ఏం ఉండవా? డబ్బు లేని వాళ్ళ అభిప్రాయాలకు విలువ ఇవ్వరా? ఈ ప్రశ్నలు ఆమెలో అశాంతిని ఆవేశాన్ని రేపుతున్నాయి. ఇంతకీ ఇప్పుడు ఎటుపోవాలి? ఏం చెయ్యాలి? బయట ఉంటే నా దగ్గరకు వచ్చేసేయలే అని పిన్ని ఇచ్చిన హామీ గుర్తొచ్చింది. పిన్ని వాళ్ళింటికి పోతున్నా, అలా అయితే ఇక్కడికొచ్చేయముంది అని గట్టిగా లోపలికి కేకేసింది. సీతమ్మ కోపం కోడల మీదకి మళ్ళింది. దిగ్గున లేచి గబగబా బయటకొచ్చి, అంటే ఆవిడగారు నిన్ను ఇంట్లో కలిపేసుకుంటానందా? నీకు అలా చెప్పిందా అని గద్దించింది. అప్పటికి గాని తన పొరపాటు అర్థం కాలే సుమనకు. నానమ్మకు చెప్పకుండా వచ్చేయి అన్నది పిన్ని ఈ భయానికే. ఇంకా ఇలాంటి లౌక్యాలు నేర్వని 14 ఏళ్ల సుమన మర్చిపోయి నిజమే చెప్పేసింది. పాపం, పిన్ని పని అయిపోయింది అని నాలెక్కరుసుకుంది. కానీ పైకి మాత్రం గట్టిగానే, ఏమో నాకు తెల్దు, నీ ఇంట్లో మాత్రం ఉండొద్దన్నావుగా, పోతున్నా అని ఉక్రోషంగా అరుగుమేయించి లేచి చెప్పులేసుకొని మండుటెండలో బయలుదేరింది. తమ కళ్ళ ముందు తమ చేతుల్లో పెరిగిన పిల్ల అలా వెళ్ళిపోతుంటే ఎలా ఆపాలో తెలియనట్లు అవాక్కై నిలబడిపోయారు సీతమ్మ కుమారి. కుమారి తేరుకుని పిలిచింది కానీ అప్పటికే సుమన సందు మలుపు తిరిగిపోయింది. నన్నెంత మాట అన్నది? ఇక చచ్చినా ఈ ఊరికి రాను. వచ్చినా నానమ్మ ఇంటికి పోను. ఆవిడికి నాకు చెల్లు. విసవిస నడుచుకుని పోతూ పంతంగా ఏవేవో అనేసుకుంది సుమన. పంతం కోసం కాకుండా నిజంగానే సుమన ఈ 6 ఏళ్లలో ఆ ఊరికి రాలేకపోయింది. చదువులో పడింది. సత్యంకి ట్రాన్స్ఫర్ అవ్వడంతో వైజాగ్లో హాస్టల్లో ఉండి చదువుతుంది. ఇన్నాళ్ల తర్వాత నానమ్మ కుమారి రమ్మని పట్టుబట్టడంతో ముందే జాగ్రత్త పడి డేట్స్ చూసుకుని వచ్చిన సుమనకి అక్కడ ఎదురైన దృశ్యం ఇది. హాస్టల్లో ఉన్నట్లుగానే నానమ్మ వాళ్ళింట్లో కూడా ఈ సమయంలో హాయిగా తలారబోసుకుని ఇలా పడకుర్చీలో పడుకుని ఉండటం సుమనకు గమ్మత్తుగా ఉంది.
అంతకుముందు బహిష్టు అయిన వాళ్ళను కూసోబెట్టిన చిన్న గది హాలు పక్కకే ఉంది. అందులో ఏవో సామాన్లు పెట్టారు. ప్లేట్లో తినుబండారాలు పెట్టుకుని వచ్చి మేనకోడలి దగ్గర కూసుంది కుమారి. సుమన లేచి అత్తవళ్ళో పడుకుని తెచ్చినవి తింటూ, అబ్బా ఎంత బాగుందత్తా ఇలా ఉండడం. నిన్ను కంగ్రాచ్యులేట్ చెయ్యాలి నిజంగా. ఇప్పుడిక హాయిగా రావచ్చు ఈ ఇంటికి. ఇంతకీ ఏమిటి ముసలావిడైపోయి మారిపోయిందంటావా? ఆవిడ మారడం ఎక్కడుంటుందే తల్లి. ఆవిడకి ఇప్పటికీ అలా ఉండటమే ఇష్టం. మారింది ఆవిడ కాదు మనం, అంటే నేను, అంది కుమారి సుమన జుట్టులో చిక్కుల్ని వేళ్లతో తీస్తూ. అవునత్తా, నువ్వు చాలా మారావు. ఆ రోజు నాకు సపోర్ట్ రాలేదని నిన్ను తిట్టుకున్నా తెలుసా? ఆ రోజు చిన్నపిల్లైనా మేం అడిగిన విషయాన్ని అడిగిందని లోపల సంతోషపడ్డా కానీ అప్పుడు అమ్మని ఎదిరించలేననుకున్నా. కానీ తప్పదు అనుకున్నప్పుడు భరించినట్లుగా మార్గం ఉంది అనుకున్నప్పుడు భరించలేమే. నాకు బాగా అర్థం అయింది నాళ్ళలో ఈ విషయమే. ప్రెస్లో ఉద్యోగం దొరకడం, అంతలో ఇక్కడే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పెట్టడం. ధైర్యం వచ్చేసిందనుకో, పీడ వదిలింది. మార్గం ఉంటేనే కాదులే అత్త, ఆర్థిక స్వాతంత్రం ముఖ్యమే కాదనను, కానీ మనసుంటే మార్గం ఉంటుందంటారు కదా. ముందసలు ఎదిరించాలని తెలియాలి. మార్గం అదే దొరుకుతుంది. అలాగంటే నిజానికి ఈ రెండు కూడా సరిపోవు. ఎదిరించే ధైర్యం కూడా ఉండాలి. సరే కానీ విషయం చెప్పు. మీ నాన్న హైదరాబాదులో అన్నీ తనకు ఇష్టమున్నట్లే మార్చుకున్నాడు, కానీ ఇక్కడ మాత్రం అమ్మను ఏం అనలే ఎందుకు? చెప్పిందిగా ఆవిడే ఇది తన ఇల్లు అని. ఈ మాటల్ని ఎంత కోపంగా అందంటే సుమనకే ఆశ్చర్యం వేసింది. ఆ పాతగాయం ఇంకా ఇంత పచ్చిగా ఉందా తనలో అని. డబ్బుకు తలవంచడం అనే భావం సుమనకు భరించ సత్యం కాకుండా ఉంది. మరి ఆవిడ ఇల్లని చెప్పి అన్నయ్య ఇక్కడ మాత్రం జంజం వేసుకున్నాడా? పూజలు చేశాడా? ఆఖరికి నాన్న చనిపోయినప్పుడు కూడా చిన్నన్నే గుండు చేయించుకున్నాడు, గుర్తుందా? సుమన ఆలోచనలో పడ్డది. నిజమే, నాన్నేం మార్చుకోలేదు. అలాగని మా విషయంలో మాత్రం నానమ్మని ఏం అనలే. ప్రశ్నార్థకంగా చూసింది కుమారి కేసి. ఇలా ఇంట్లోకి వచ్చేస్తానని చెప్పకముందు, అంతకంటే ముఖ్యంగా మళ్ళీ పెళ్లి చేసుకుంటానని చెప్పాలనుకున్నప్పుడు నాకు ఇదే ఆలోచన వచ్చింది. అన్నయ్యకు పౌరోహిత్యం చేయడం సమస్య. వద్దని గట్టిగా పట్టుబట్టాడు, సాధించుకున్నాడు. నీకు విడిగా కూసోవడం సమస్య. పట్టుబట్టావు, సాధించుకున్నావు. నాకు ఈ సాంప్రదాయాలతో, ఒంటరి జీవితంతో విసిగెత్తింది. బయటపడాలనుకున్నా. సమస్య నాది కనుక పట్టుబట్టి సాధించుకోవాల్సింది నేనే అనిపించింది. మనసుంటే మార్గం ఉంటుందంటున్నావు. నిజమే కావచ్చు, కానీ మార్గం ఉండడం అనేది ఆ మనసుని ఇంకా గట్టిపరుస్తుందనిపించింది. ఎంతైనా మార్గం కూడా ధైర్యాన్నిస్తుందంతే. సమస్యనైతే తీర్చాడు కదా, ఎదిరిస్తేనే తీరుతుంది. ఆ ఎదిరించాల్సింది సమస్య ఉన్న మనమే అనిపించిందే. అంతే, ఇక చెప్పేశాను, సాధించుకున్నాను. ఒకప్పటి ఆ తల్లిచాటు బిడ్డ మాటల్లో ఇప్పుడు పోరాటం మాత్రమే ఇవ్వగలిగిన ఓ నిండైన ఆత్మవిశ్వాసం. ఈ కథ అక్టోబర్ డిసెంబర్ 1998 మహిళా మార్గంలో శేషులత పేరుతో ముద్రితమైంది. ఈ కథ నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బంధువులకు మిత్రులకు పంపించండి. కథ వింటున్న మిత్రులందరికీ హృదయపూర్వక అభినందనలు.